ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా ఇరాన్ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగకపోయినా కూడా అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేసేలా స్పష్టంగా కనిపిస్తుంది. చర్చలకు ముందు తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొంత స్వరాన్ని తగ్గించినట్లే కనిపిస్తుంది. చర్చలు విఫలమైనా సరే ఇప్పటికే తాము విజయం సాధించామని తాజాగా ఆయన చెప్పుకురావడం మరో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా చేసిన దాడి వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. చర్చలు విఫలమైన కారణంగా ఈ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాలిస్తే ఆ ప్రభావం మరింత దారుణంగా ఉండే అవకాశం ఉండటంతో అగ్రరాజ్యం అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. చర్చలు విఫలమైనా కూడా ఇస్లామాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మాత్రం ఇప్పటికైతే ఒప్పందం జరగలేదని చెప్పడం విశేషం. అంటే ఇంకా ఆశలు సజీవంగా ఉన్నట్లు ఆయన మాటల్లో కనిపిస్తుందనే చర్చ కూడా సాగుతుంది. ఇరాన్తో తాము అనేక విషయాలపై చర్చలు జరిపామని, అయితే గల్ఫ్లో దీర్ఘకాలిక ప్రాతిపదికన శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇరాన్ ఏమాత్రం ముందుకు రాలేదని జేడీ వ్యాన్స్ వెల్లడించారు. అణ్వాయుధాల అభివృద్ధికి ప్రయత్నాలు ఉండబోవని హామీ ఇవ్వాల్సిందిగా తాము కోరితే ఇరాన్ అందుకు ససేమిరా ఉందని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఇదే విషయంపై పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. జేడీ వ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఇరాన్ మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం పట్టు విడుపులు లేకుండా తమ వైఖరిని కొనసాగిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చూడాలన్నదే తమ అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం కూడా అని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు హార్ముజ్ జలసంధి విషయంలోనే పీటముడి పడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్పై చేసిన యుద్ధం కారణంగా అమెరికా భారీ ఎత్తున నష్టపోయింది. అమెరికాలో ఇంధన రేట్లు పెరగడంతో పాటు పలు రంగాలపై ఈ ప్రభావం స్పష్టంగా పడింది. ఈ కారణంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ ప్రజల్లోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చర్చలు విఫలమయ్యాయనే కారణంతో ఇప్పుడు మరోసారి ఇరాన్పై అమెరికా గనక దాడులు దిగితే ఆ ప్రభావం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉండదు. ఈ ఏడాదే అమెరికాలో మిడ్స్ కూడా ఉండటంతో డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చట్టసభ సభ్యులతో పాటు ప్రజల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చర్చలు విఫలమయ్యాయని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ప్రకటించిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చర్చల్లో ఏం జరుగుతుందనేది తనకు అనవసరమని, ఇప్పటికే ఇరాన్పై తాము విజయం సాధించామని ఆయన చెప్పుకొచ్చారు. హార్ముజ్ జలసంధి అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఒప్పందాలు ఏమైనా సరే హార్ముజ్ జలసంధిలో సీ మైన్స్ను తొలగిస్తామన్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చూస్తే గత ప్రకటనలతో పోలిస్తే ఇప్పుడు ఆయన దూకుడు తగ్గించినట్లు స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ కూడా సాగుతోంది. ఇరాన్ కూడా ఈ అంశంపై స్పందించింది. యుద్ధంతో సాధించలేని విషయాన్ని చర్చల్లో అమెరికా తమ ముందు పెట్టిందని, తాము దీనికి అంగీకరించలేదని ఆ దేశం స్పష్టం చేసింది. చర్చలు ముగిశాయని, హార్ముజ్ జలసంధి ఇంకా మూసే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఖాళీ చేతులతోటి అమెరికా ఉపాధ్యక్షుడు వెనక్కి వెళ్లిపోయారని, అమెరికా పరువు నిలుపుకోవడానికి వాళ్ళ దగ్గర ఇంకేమీ మార్గం లేదంటూ ఇరాన్ చెప్పుకురావడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.